నమిత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేవాలయాల్లో విగ్రహాలు దొంగిలించే వ్యక్తి అరెస్ట్, పలు దేవుళ్ల విగ్రహాలు స్వాధీనం. డిఎస్సిలో అక్రమాలు, నిరుద్యోగ వృత్తి చెల్లించకపోవటాన్ని నిరసిస్తూ వైసీపీ యోజన విభాగం ఆధ్వర్యంలో భారీ నిరసన. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే షాజహాన్. గంజాయి అక్రమ రవాణాపై అన్నమయ్య పోలీసుల ఉక్కుపాదం. కలకడ అదిల్ను ఫిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద జైలుకు తరలింపు. కొరియన్ ఫుట్వేర్ తయారీ ప్రాజెక్టుకు ముందడుగు. తాటిగుంటపల్లి ఇండస్ట్రియల్ పార్క్ ను సందర్శించిన కొరియన్ కంపెనీ ప్రతినిధులు. ఇక డీటెయిల్స్ చూస్తే, గంజాయి స్మగ్లర్ కలకడ అదిల్ పై పిట్ ఎన్డీపీఎస్ ప్రయోగం. కడప సెంట్రల్ జైలుకు తరలిస్తున్న గుర్రంకొండ పోలీసులు. అన్నమయ్య జిల్లాలో మొట్టమొదటిసారిగా కరడుగట్టిన నిందితుడిపై నిఘా ఉన్న పోలీసులకు అదిల్ పదే పదే గంజాయి రవాణా, అమ్మకం చేసిండటంతో జైల్లో ఉంచిన మార్పు రాకపోవడంతో గుర్రంకొండ పిఎస్ లో సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి జిల్లా ఎస్పీ ద్వారా ప్రభుత్వానికి నివేదించడంతో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కొనివెల్లి ఆదేశాలపై కలకడ అదిల్ ను అరెస్ట్ చేసిన సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, గుర్రంకొండకు చెందిన కలకడ అదిల్ గంజాయి అమ్మకం, 28 కిలోల గంజాయి తరలింపులపై 5 కేసులు, మహిళల పట్ల వేధింపులు, హత్య కేసుల్లో ముద్దాయిగా మరో 5 కేసులు నమోదై రిమాండ్లో ఉన్నాను. ఇతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ప్రభుత్వం అనుమతితో ఇతని వల్ల సమాజానికి ముప్పు అని భావిస్తూ పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద 6 నెలల పాటు కడప సెంట్రల్ జైలుకు తరలిస్తున్నట్లు వెల్లడించిన ఎస్పీ ధీరజ్ కొనివెల్లి. దాని స్మగ్లింగ్ కన్జంప్షన్ ని అరికట్టడానికి ఎన్నో చర్యలు తీసుకుంటుంది. ఆ చర్యల్లోనే ఒక చిన్న పార్ట్ ఈ పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్. ఎవరైతే గంజాయిని విపరీతంగా తరలిస్తున్నారో, లేదంటే స్మగ్లింగ్ చేస్తున్నారో, పెడ్లింగ్ చేస్తున్నారో అటువంటి వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద డిటెన్షన్, మనకి రెగ్యులర్ పీడీ యాక్ట్ అనేది రౌడీలకి కానీ లేదంటే నార్మల్ క్రైమ్స్ చేసే వాళ్ళ మీద మనం డిటైన్ చేస్తాం. అదేవిధంగా గంజాయి స్మగ్లింగ్, పెడ్లింగ్ కానీ చేసే వ్యక్తులకి మనము ఈ పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది నేషనల్ యాక్ట్, దాని మీద వచ్చిన రూల్స్ మేరకు మనం పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ మన జిల్లాలో మొదటిసారి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మన గవర్నమెంట్ రాస్తే ఈ కలకడ ఆదిల్ అనే వ్యక్తి, ఇతని మీద సుమారు 5 కేసెస్ గంజాయి కేసులు ఉన్నాయి. మరియు హర్ట్ కేసెస్, గొడవలు పడిన కేసెస్, ఆడవాళ్ళని హింసించినట్టు వాళ్ళ పట్ల నేరాలు కమిట్ చేసిన కూడా మరొక 5 కేసులు ఉన్నాయి. టోటల్ 10 కేసెస్. ఇందులో గంజాయి కేసుల్లో సుమారు 28 కేజీల వరకు గంజాయిని అతను పెడ్లింగ్ చేస్తున్నట్టు రిజిస్టర్ అయినది. సో ఇతని టార్గెట్గా పెట్టుకొని మన జిల్లా పోలీసు, గుర్రంకొండ పోలీసు వాళ్ళు బాగా కష్టపడి ఇతని మీద ఈ పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ పెట్టి ఇతన్ని డిటైన్ చేయడం జరిగింది. నిన్ననే ఆర్డర్స్ వచ్చినాయి. ఇతన్ని 6 months డిటైన్ చేస్తారు. ఫర్దర్గా ఇతని మీద ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరుగుతున్నది. ఇతని ఆస్తుల మీద కానీ లేదంటే ఇతని పేరెంట్స్, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళకి రీసెంట్ ఇయర్స్లో వాళ్ళకి అటెండ్ చేసిన ఆస్తుల మీద కూడా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వాళ్ళకి ఈ గంజాయి నుంచి వచ్చిన ఈ అక్రమ సొమ్ముతో ఎటువంటి ఆస్తులైనా వాళ్ళు పర్చేస్ చేసినా లేదంటే కొనుక్కున్నట్టు లేదంటే డెవలప్ చేసినట్టు మన సమాచారం ఉంటే దాన్ని అటాచ్ చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో జరిగే ఎవ్రీ గంజాయి మీద ఉన్న స్టెప్ కూడాను వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అండ్ వాళ్ళ డిటెన్షన్ మీద చాలా సివియర్గా అన్నమయ్య జిల్లా పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారని ఈ వేదికగా తెలియజేస్తున్నాను. ఓకే. డిఎస్సిలో అక్రమాలు, నిరుద్యోగ వృత్తి చెల్లించకపోవటాన్ని నిరసిస్తూ వైసీపీ యోజన విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ. డిఎస్సిలో అక్రమాలు, నిరుద్యోగ వృత్తి చెల్లించకపోవటం, నీటి పరీక్షల నిర్వహణలో విఫలం చెందిన నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ జిల్లా కేంద్రంలో నిరసనలకు పిలుపునిచ్చిన వైఎస్ఆర్సీపీ. ఈ మేరకు అన్నమయ్య జిల్లా వైసీపీ అధ్యక్షులు ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ల ఆధ్వర్యంలో వైసీపీ యోజన విభాగం, వైసీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున మదనపల్లి పట్టణం మిషన్ కాంపౌండ్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ప్లాకార్డులు చేతపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించిన వైసీపీ శ్రేణులు. నమస్కారం.
ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్రమంతటా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా దీని మీద స్టూడెంట్స్ తరఫున అదే తర్వాత వచ్చిన యూత్ తరఫున వచ్చి ర్యాలీస్ ప్లస్ వచ్చింది కలెక్టర్ గారికి మెమరాండం ప్రక్రియ చేస్తారు, నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దీని ముఖ్య ఉద్దేశం అంటే రాష్ట్రమంతటా ఎక్కడ చూసినా కూడా మన డిఎస్సి చేశారు. నిజంగానే ఆ డిఎస్సి వచ్చింది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇట్లా హీనాతిహీనంగా ఇట్లా ఘోరంగా వన్ సైడెడ్గా అవినీతిగా జరిగిండే ఇంతవరకు ఏది డిఎస్సి ఇంతవరకు జరిగింది. మనకు ఈయన ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారు. నిజంగానే ఆయన నీటిలో అవకతవకలు జరిగింటే, పేపర్ లీకేజ్ అయింటే నైతిక బాధ్యత వహించి ఆయన రిజైన్ చేయడం జరిగింది. దీనికి నిజంగానే మేము హర్షిస్తా ఉన్నాం. అట్లీస్ట్ ఆయనకు ఒక ఫీలింగ్ ఉంది, ఏమంటే నా వల్ల తప్పు జరిగింది, నేను రిజైన్ చేయాలా, నేను ఈ పోస్ట్కు అర్హుడిని కాను అనే టైప్లో ఒక బాధ్యత ఆయన వహించి రిజైన్ చేశాడు. నిజంగానే మేము హర్షిస్తా ఉన్నాం. మేము కూడా ఒకటే కోరుకుంటున్నాం, మన లోకేష్ గారికి కూడా, మీకు కూడా ఒక ఇది ఉంటే, కమిట్మెంట్ ఉంటే, నిజంగానే మీకు ఒక బాధ్యత ఉంటే, ఫస్ట్ స్టెప్లోనే మీకు మినిస్ట్రీలోకి వచ్చినారు, మీరు వచ్చి ఫెయిల్యూర్ అయినారు. ఫెయిల్యూర్ అయితే కూడా ఎందువల్ల ఫెయిల్యూర్ అయినారు అనేది క్లియర్గా మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు మీరు ఫెయిల్ అయినంత మాత్రాన మీరు ఇది అయ్యేది ఏమి కాదు. మీరు కూడా ఒక నైతిక బాధ్యత వహించి ప్రజల ముందు వచ్చి షాప్ అని చెప్పి మీరు వచ్చి ఇది చేయాలా, ఖచ్చితంగా చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. మీకు కూడా ఒక కమిట్మెంట్ అనేది ఉంటే ఖచ్చితంగా మీరు ముందుకు వచ్చి రిజైన్ చేయాలి. అట్లా కాని పక్షంలో ఖచ్చితంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటే డిమాండ్ చేస్తున్నాం. సిబిఐ ఎంక్వైరీ చేయాలా. ఇంత అవినీతిగా ఇంత ఘోరంగా జరిగిండేది ఎక్కడా లేదు చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో. కాబట్టి చేయాలని చెప్తున్నాం. టోటల్ ఈ గవర్నమెంట్ వచ్చింది విద్యకు వచ్చింది చాలా దూరం పెట్టేసింది. ఏ విషయంలో కూడా వీళ్ళు విద్యకు ఎటువంటి ప్రోత్సాహం ఇవ్వడం లేదు. అన్ని రకాలుగా కూడా ఫీజు రింబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ, మళ్ళీ ఇది దీవెన కానీ ప్రతిదీ కూడా ఫెయిల్యూర్ ఇచ్చేపింది. ఈ గవర్నమెంట్ టోటల్ విద్యకు ప్రైవేటైజేషన్ చేసి డబ్బులు దంచుకునే ఉద్దేశంతో ముందుకు సాగుతా ఉంది. కాబట్టి తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఈ డిఎస్సి బాధితులకు న్యాయం జరిగేంత వరకు మేము వాళ్ళ వెంట ఉంటాం. ఖచ్చితంగా విద్య కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ప్రోత్సహిస్తారో, ఏ రకంగా మనకి ఇది ఇస్తారో ఖచ్చితంగా మేము కూడా దాని విధిగా ఉండి అన్ని విధాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి ఇస్తామని మనం చేస్తున్నాం. 245 కోట్ల రూపాయల కొరియన్ ఫుట్వేర్ తయారీ ప్రాజెక్టుకు ముందడుగు. తాటిగుంటపల్లి ఇండస్ట్రియల్ పార్కును పరిశీలించిన కొరియన్ బుయాంగ్ కంపెనీ ప్రతినిధులు. అన్నమయ్య జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం చురుగ్గా పనిచేస్తోందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ దక్షిణ కొరియాకు చెందిన బుయాంగ్ కంపెనీ ప్రతినిధుల సమావేశంలో స్పష్టం చేశారు. కలెక్టర్ అధ్యక్షతన కంపెనీ ప్రతినిధులతో కలిసి వాల్మీకిపురం మండల పరిధిలోని తాటిగుంటపల్లి ఇండస్ట్రియల్ పార్కును సందర్శించి పరిశ్రమ స్థాపనకు అనువైన భూములను, జిల్లా భౌగోళిక అనుకూలత, జాతీయ రహదారి అనుసంధానం, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, విద్యుత్, నీటి లభ్యత, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు తదితర అంశాలను కలెక్టర్ కంపెనీ ప్రతినిధులకు సమగ్రంగా వివరించారు. పరిశ్రమ స్థాపనకు అవసరమైన అన్ని వసతులు, ప్రభుత్వ శాఖల సమన్వయం, భూ కేటాయింపు తదితర అంశాల్లో జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ పరిశ్రమలో ఎగుమతి ఆధారిత ఫుట్వేర్ ఉత్పత్తులైన షూ లేస్లు, వెబ్బింగ్స్, ఇతర ఫుట్వేర్ ఉపకరణాలు తయారు చేసి అంతర్జాతీయ ప్రముఖ బ్రాండ్లకు సరఫరా చేయనున్నారని తెలిపారు. ఈ సమావేశంలో బుయాంగ్ కంపెనీ ప్రతినిధులు, రాష్ట్ర జిల్లా స్థాయి సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో సాధించిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రతి కుటుంబానికి చేరవేసే లక్ష్యంతో చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి మదనపల్లి పట్టణంలోని 2వ వార్డులో శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు స్థానిక ప్రజలు మంగళహారతులతో స్వాగతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులతో మాటామంతి కలిపి వారికి అందించిన సంక్షేమ లబ్ధిని, చేసిన అభివృద్ధిని వివరిస్తూ వారి సమస్యలను ఆలకిస్తూ అధికారులకు పరిష్కరించాలని సూచిస్తూ సాగిన పర్యటన. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త, నాయకుడు నేటి నుంచి 45 రోజుల పాటు నిర్వహిస్తున్న 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమాన్ని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసే ఈ కార్యక్రమంలో సూపర్ 6 అమలు, మహిళలకు, రైతులకు, యువతకు, విద్యార్థులకు అందుతున్న సంక్షేమం, స్థానికంగానూ రాష్ట్రంలోనూ చేస్తున్న అభివృద్ధిని వివరిస్తూ ప్రజా సమస్యలను, సూచనలు మైటీడీపీ యాప్లో నమోదు చేస్తూ గత 5 ఏళ్ల విధ్వంసకర పాలన, ప్రస్తుతం కూటమి అందిస్తున్న పాలనను వివరిస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింతగా బలోపేతం చేయాలని సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ప్రతి ఇంటికి ఆ కార్యక్రమం భాగంగా 2 సంవత్సరాల 2 నెలల్లో దాదాపు భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయని సంక్షేమం చేసిన చరిత్ర ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. ప్రజలకు ఏ కోణంలో అయినా
ఏ విధంగా ఒక మెరుగైన పద్ధతిలో సహాయం చేయాలా, ప్రజలకు ఏ విధంగా ఒక మంచి పరిపాలన చేయాలా, పరిపాలన దక్షత పూర్తిగా ప్రజలకు అంకితం చేయడానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకునేది. ఈరోజు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్లు కానీ, అదేవిధంగా బస్ ఫ్రీ కానీ, ఎక్కడైనా కానీ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మహిళలు ఆధార్ కార్డు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరగచ్చు. ఇదే కాకుండా 3 సిలిండర్లు ఈరోజు నా కాన్స్టిట్యున్సీలో దాదాపు 35,000 మంది పిల్లలకు 52 కోట్లు తల్లికి వందనం. మొత్తం మదనపల్లి కాన్స్టిట్యున్సీకి 52 కోట్లు ఇచ్చారంటే మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి 12,000 కోట్లు ఇచ్చారు. రాష్ట్రం ఏం సర్ప్లస్ ఏం కాదు, ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్లు లేవు, కాలువలు లేవు, జీతాలకు డబ్బులు లేవు. అటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారిగా సంక్షేమం, అభివృద్ధి, ప్రజా సమస్యలు గాడిలో పెట్టి నిత్యం ప్రజల్లో తిరుగుతున్నాం. ఈరోజు తెల్లవారి 7 గంటలకు లేస్తే రాత్రి 11 గంటల వరకు నిత్యం ప్రజల్లో ఉన్నాం. సమస్యలు ఎదుర్కొంటున్నాం, పరిష్కారాలు చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, శ్రీవారి నగర్కి వచ్చాం. శ్రీవారి నగర్ ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇచ్చిన ఏరియా ఇది. ఇప్పుడు ఈరోజు ఏమైంది? 10 సంవత్సరాలు 2 పర్యాయాలు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏం చేసినారు? అనపగుట్టకు ఆ రోజు రోడ్లు ఇచ్చింది నేను. ఫస్ట్ నేను 2009 ఎలక్షన్లో వస్తే కారులో వస్తే అనపగుట్టలోకి పోలేకపోయినా, దిగేసి మోటార్ సైకిల్ ఎక్కినా, మోటార్ సైకిల్ కూడా పోలేకపోయినా. మళ్ళీ నడుచుకొని డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేసి మొత్తం ఆ పైన స్కూల్ వరకు అక్కడే వరకే ఉన్నది మన అనపగుట్ట పై వరకు. ఆ పై వరకు లోపల ఇంటర్నల్ రోడ్లు అన్నీ ఇచ్చాం. ఈరోజు దాని తర్వాత 10 సంవత్సరాలు 2 పర్యాయాలు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంపీ గారు 15 సంవత్సరాలు 12వ సంవత్సరంలో వచ్చారు. ఏం జరిగింది ఇక్కడ? ఏ అభివృద్ధి జరిగింది? అందుకోసం ఈరోజు సమస్యలు, ఈరోజు తెల్లవారి లేస్తే ఒక పక్క అభివృద్ధి చేస్తాం. నీటి సమస్య ఉంది. ఇప్పుడు చెప్లీలో దాదాపు 11 బోర్లు ఇంటర్లింక్ చేస్తున్నాం, కొత్త బోర్లు వేసాం. వాటర్ ఇంటర్లింక్ చేస్తున్నాం, కొత్త పైప్ లైన్ వేసాం. డబ్బులు లేవు, అయినా బలవంతంగా ఈ ప్రజలకు సమస్య పరిష్కారం చేయాలి, నీటి ఇవ్వాలా, ఒక ఆలోచనతో దీంతో ఒక కాన్సెప్ట్తో పనిచేస్తున్నాం. ఆ విధంగా ఈరోజు మీకు తెలియజేస్తున్నాం. శ్రీవారి నగర్కి మెయిన్ రోడ్ కూడా తక్షణం ఎంత త్వరగా ఇచ్చేటట్టుగా చూస్తానని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం. ఏదైతే అందరం కలిసి రామసముద్రం కురిజిల పంచాయతీలో డోర్ టు డోర్ పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక రోజుకి 30 ఇండ్లు తిరగమన్నారు. మేము దాదాపు 70 ఇండ్లు తిరిగినాము. తిరిగి సమస్యలు కూడా తెలుసుకున్నాము. ఏదైతే నీటి సమస్య ఉంది, బోర్ ఏమో వేసాము, వేస్తే కూడా బోరు సక్సెస్ కాలేదు. అయినా పర్వాలేదు, ఇంకొక బోర్ వేస్తాము. ఎక్కడ కూడా వెనకాడేది లేదు. సమస్యలు ప్రజలు ఏమున్నా కూడా అవి సమస్యగా గుర్తించి దాని పరిష్కార మార్గంలో పెడతాము. ఇదే కాకుండా పరిపాలన దక్షత ఈరోజు పూర్తి స్థాయిగా ప్రజలకు అంకితమైంది. తల్లికి వందనం ఒక మహర్దశమైన కార్యక్రమం. ఎక్కడ వెళ్తే అక్కడ పిల్లలు, తల్లిదండ్రులు, అన్న మా పిల్లలకి 2 డబ్బులు పడినాయి. అప్పుడు నేను ఈరోజు తెల్లవారితే 6 మందికి పడింది అన్నాను. ఆ విధంగా ఎక్కడ కూడా ఏ ఒక్కరు వెనకాడకుండా పూర్తి స్థాయిగా ఈరోజు ప్రభుత్వానికి దగ్గర తీసుకున్నాం. అందుకోసం నేను కోరేది తెలుగుదేశం పార్టీ, అదే జనసేన, బీజేపీ నాయకులకు ఒకటే, మనము ప్రజలతో బాధ్యతగా ఉండాలా, బాధ్యతగా వ్యవహరించాలా, ప్రజల అవసరాలకు మనం బాధ్యతగా పనిచేయాలా. ఈరోజు ప్రభుత్వం పార్టీ, మన తెలుగుదేశం పార్టీ ఒక ప్రణాళిక ఇచ్చింది, ఒక క్యాలెండర్ ఇచ్చింది. 45 రోజులు మనం నిత్యం ప్రజల్లో ఉండాలా, ప్రజా సమస్యలపైన తిరగల్లా, ఏమి ప్రజా సమస్యలు కనుక్కొని మనం రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లకు సిద్ధంగా ఉండేటట్టుగా, అదేవిధంగా ప్రజా సమస్యలు పరిష్కారం చేసేటట్టు, ఏదో వచ్చి తిరిగి మనం పోయేది కాదు. ఈరోజు ఎక్కడ పోతే కూడా అన్న మాకు 4,000 పెన్షన్ వస్తూ ఉంది. భారతదేశంలో ఏ ప్రభుత్వం 4,000 ఇవ్వడం లేదు. అన్న మాకు గ్యాస్ సిలిండర్ డబ్బులు వస్తున్నాయి. అన్న మా పిల్లలకు తల్లికి వందనం పడింది. అన్న ఇదే కాకుండా మేము బస్సుల్లో ఎక్కడ పోతే మాకు ఫ్రీ ఉంది. మహిళలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఈరోజు ప్రభుత్వంలో. దేవుడి పంచలోహ విగ్రహాలు చోరీ చేసిన దొంగ ప్రభాకర్ను అరెస్ట్ చేసి పలు విగ్రహాలను స్వాధీనం చేసుకున్న పొంగనూరు పోలీసులు.
సాధారణ తనిఖీల్లో ఉన్న పోలీసులను చూసి ఆటో వదిలి పారిపోతున్న వ్యక్తిని వెంబడించి అదుపులోకి తీసుకున్న పొంగనూరు పోలీసులకు నివ్వరపోయే విషయాలు వెల్లడించిన ముద్దాయి పీలేరు మండలం ఎర్రకుంటపల్లికి చెందిన 39 సంవత్సరాల ఎలకపల్లి ప్రభాకర్ మదనపల్లి బస్లికొండ ప్రాంతాల్లో అద్దె ఇంట్లో జీవనం చేస్తూ ఈ పరిసర ప్రాంతాల్లోని పలు దేవాలయాల్లో చోరీకి పాల్పడుతున్నట్లు వెల్లడించడంతో పొంగనూరు చౌడపల్లి సోమల సదుం నిమ్మనపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసుల్లో సుమారు 112 కేజీల బరువు గల పలు దేవుళ్ల విగ్రహాలు గంటలు దీప స్తంభాలతో పాటు ఆటోను స్వాధీనం చేసుకుని ముద్దాయి ప్రభాకర్ను కోర్టుకు తరలిస్తున్నాం. ఇతనిపై గతంలో ఎలాంటి కేసు నమోదు కాలేదని వెల్లడించిన పొంగనూరు ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడు. నమస్కారాలు. ఈ మధ్య కాలంలో పొంగనూరు మరియు పరిసర మండలాల్లో దేవాలయాల్లో జరుగుతున్న దొంగతనాలకు సంబంధించి గౌరవ అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మదనపల్లె డిఎస్పీ సార్ గారి పర్యవేక్షణలో సదరు ముద్దాయిల కోసము స్పెషల్ టీంను ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా ఈ దినం ఉదయం మన శ్రీకృష్ణ దేవాలయాల క్రాస్ వద్ద ఒక ఆటో వస్తూ ఉండి బజాజ్ ఆటో ఏపీ 39W8158 బజాజ్ ప్యాసింజర్ ఆటోను ఆపగా అందులో ఒక వ్యక్తి పోలీసును చూసి పారిపోవడం ప్రయత్నించగా ఆ వ్యక్తిని మేము పట్టుకొని విచారించగా ఆ వ్యక్తి పేరు ఎలకపల్లి ప్రభాకర్, వయసు 39 సంవత్సరాలు, తండ్రి పేరు వై కుమార్. ఇతని స్వగ్రామము పీలేరు మండలం ఎర్రగుంట్లపల్లి. అయితే ప్రస్తుతం మదనపల్లి టౌన్లో మొలకల్దిన క్రాస్ వద్ద బాడుగా ఇల్లు తీసుకుని నివసిస్తున్నాడు. అతను తన విచారణలో భాగంగా నిందితుడు పొంగనూరు మండలంలో మన గూడూరుపల్లి క్రాస్ వద్ద బోయకొండ గంగమ్మ టెంపుల్లో ఈ నెల 17వ తేదీన 2 గంటలు ఈ పూజ చేసే వస్తువులు దొంగిలించినట్లు అంగీకరించాడు. అదేవిధంగా సోమల మండలము, నిమ్మనపల్లి, చౌడపల్లి, సదుం మండలాలు కూడా దొంగతనాలు చేసినట్లు చెప్పాడు. దాన్ని ఆధారం చేసుకొని మేము కన్సర్న్ పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేసి కనుగొనగా వారు సోమల పిఎస్ లిమిట్స్లో 10 కేజీల విలువ ఎత్తుగల విగ్రహం, పోతురాజు విగ్రహం దొంగతనం చేసినట్టు చెప్పారు. అదేవిధంగా నిమ్మనపల్లి పిఎస్ లిమిట్స్లో వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహం మరియు 2 అమ్మవార్ల పంచలోహ విగ్రహాలు, మరియు అదేవిధంగా చౌడపల్లి పిఎస్ లిమిట్స్లో ఒక పంచలోహ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహము మరియు 2 ఇత్తడి దీపస్తంభాలు మరియు చేసినట్లు ఒప్పుకున్నాడు. అదేవిధంగా సదుం పిఎస్ పరిధిలో ఒక గరుడ వాహనము, ఒక కంచు గంట చేసినట్లు ఒప్పుకున్నాడు. దాన్ని బట్టి అతన్ని విచారించి మరియు ఆ ఆటోను స్వాధీనం చేసుకొని చెక్ చేయగా అందులో ఈ నేరాలకు సంబంధించిన విగ్రహాలు తీసుకొని అతన్ని సేల్ చేయడానికి తీసుకుని వెళ్తుండగా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. తదుపరి అతన్ని అరెస్ట్ చేసి ఫార్మాలిటీస్ అని కంప్లీట్ అయిన తర్వాత గౌరవ కోర్టు నందు హాజరుపట్టడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. దేవాలయాల్లో విగ్రహాలు దొంగిలించే వ్యక్తి అరెస్ట్, పలు దేవుళ్ల విగ్రహాలు స్వాధీనం. డిఎస్సిలో అక్రమాలు, నిరుద్యోగ వృత్తి చెల్లించకపోవటాన్ని నిరసిస్తూ వైసీపీ యోజన విభాగం మాత్రలు భారీ నిరసన. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే షాజహాన్. గంజాయి అక్రమ రవాణాపై అన్నమయ్య పోలీసుల ఉక్కుపాదం. కలకడ అదిల్లు ఫిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద జైలుకు తరలింపు. కొరియన్ ఫుట్వేర్ తయారీ ప్రాజెక్టుకు ముందడుగు. తాటిగుంటపల్లి ఇండస్ట్రియల్ పార్క్ ను సందర్శించిన కొరియన్ కంపెనీ ప్రతినిధులు. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.